ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. రాజకీయ ప్రముఖుల పేర్లు, నగదు తరలింపుపై పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. 2018లో దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు సమాచారంతోనే పోలీసులు దాడులు చేసి నగదు సీజ్ చేసినట్లు సమాచారం. రఘునందన్ రావు బంధువుల వద్ద ₹1 కోటి పైగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో పలువురు రాజకీయ నేతలను అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఇప్పుడు కస్టడీ అయితే ముగియనుంది రాధాకిషన్ది. మరి కొంతమంది రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు, వివరాలేంటి? అవును సంతోషి, రాధాకిషన్ కస్టడీ మాత్రం ఈ రోజుతో 7వ రోజు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి తను 4వ రోజు కొంచెం అస్తవ్యస్తతకు గురవ్వడంతో ఈ రోజు మళ్ళీ గాంధీ హాస్పిటల్ కి తరలించి తనకి వైద్య నిమిత్తం మాత్రము వైద్య చికిత్సలు అయితే చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు రాధాకిషన్ రావుని. అలాగే రాధాకిషన్ రావు ఇన్ని రోజులుగా తనను విచారించిన విషయాలలో కూడా చాలా విషయాలు కూడా బయటికి రాబట్టడం జరిగింది పోలీసు బృందం అయితే. అలాగే ఒక 10 మందికి పైగా కూడా గత ప్రభుత్వ నాయకుల్లో చాలా పెద్ద కీలకమైన నాయకులు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా కూడా రాధాకిషన్ వెల్లడించారని కూడా తెలుస్తుంది. ఓ దశలో రాధాకిషన్ రావు కూడా నోరు మెదపకపోవడంతో ఇన్ని రోజులు కూడా ఏ విషయాలు బయటికి రాలేదు. కానీ ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో పోలీస్ బృందం గట్టిగా చర్యలు తీసుకొని విచారించడంలో వెల్లడైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 10 మందికి కూడా తొందరలో నోటీసులు జారీ చేసే అవకాశము ఉంది. వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే ఉంది. అదే కాకుండా 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్డ్ అయిన కొనసాగడం, గత ఏడాదిలో 3 సార్లు పొడిగింపులు కూడా పూర్తయినాయని కూడా తెలిసింది. అదే కాకుండా వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మాత్రము చాలా అంటే చాలా కీలకంగా కూడా పాత్ర పోషించి దుబ్బాక అసెంబ్లీ బైపోల్ ఎన్నికల్లో కూడా ₹1 కోటి వరకు రఘునందన్ రావు సీజ్ చేశామని కూడా రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగిందనే సమాచారం కూడా ఉంది. అలాగే వీళ్ళకు తోడ్పడింది కూడా భుజంగరావు, తిరుపతన్న, వీళ్ళు కీలక పాత్ర పోషించి ఈ లావాదేవీలకు కూడా వీళ్ళు ఈ హవాలా చేసే దాంట్లో సపోర్టింగ్ గా నిలిచారనే విషయాలు కూడా బయటికి వెల్లడైనాయి. అలాగే ఇప్పుడు నల్గొండకు సంబంధించి నల్గొండ ఫోన్ ట్యాపింగ్, నల్గొండలో కూడా సెంటర్లు ఏర్పాటు చేయడం, హైదరాబాద్ లో ఏర్పాటు చేసి, సిరిసిల్లలో ఇన్ని చోట్ల కూడా చాలా చోట్ల కూడా ప్రతి చోట 2 వార్ రూమ్లను కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇదంతా కూడా చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. అదే కాకుండా నల్గొండలో 2 కానిస్టేబుల్ కూడా 40 మందికి పైగా మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వేధింపులకు కూడా గురి చేశారనే సమాచారం కూడా పోలీసులు అయితే బయటికి కూపి లాగడం జరిగింది. అలాగే ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు ఈ కోర్టు తీర్మానం ప్రకారము వీళ్ళు ఎక్కడ తప్పించుకునే అవకాశాలు ఉన్నాయో అని కూడా పోలీసులు అయితే 200 ప్రశ్నలని గట్టిగా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని నుంచి రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలను కూడా సంధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీని వెనకాల ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతున్న ఈ కేసు, ప్రభాకర్ రావు మాత్రము ముందస్తు బెయిల్గా కూడా ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తుంది. తన ఆరోగ్య నిమిత్తము తనకు చికిత్స అవసరం అని చెప్పి కూడా ముందస్తు బెయిల్ కు తను ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వెల్లడైంది. అందుకు మరి ముందస్తు బెయిల్ వస్తుందా లేకపోతే ప్రభాకర్ రావుని వెలుగులోకి తీసుకొస్తున్నారా అనే దానికోసం కూడా మనం వేచి చూడాల్సింది. మరి ఈ రోజు కస్టడీలో 7వ రోజు కస్టడీలో రాధాకిషన్ రావు మరికొన్ని విషయాలను కూడా వెలుగులోకి తెచ్చే అవకాశం అయితే ఉంది. సంతోషం. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.